ఓకే అండి. ప్రైజ్ లార్డ్ అందరికి. ప్రైజ్ లార్డ్ మా. మరొకసారి దేవుని యొక్క వాక్యాన్ని పంచుకోవడానికి దేవుడిచ్చిన అర్హతను బట్టి దేవునికి వందనాలు. ద్వితీయోపదేశ కాండం 28వ అధ్యాయం. ద్వితీయోపదేశ కాండం 28వ అధ్యాయం 1 నుంచి 14 వరకు చూసుకుందాం. దేవుని యొక్క సహాయం కొరకై ప్రార్థించుకుందాం. విషయమతనే నీకు వందనాలు, స్థుతులు, స్తోత్రాలు చెల్లించుకుంటూ వచ్చిన ప్రభు గొప్ప దేవ, నాకు దేవుడు ఉంచిన విధానాన్ని బట్టి నీకు ఎంతో వందనాలు. ఏ పాటి అర్హత యోగ్యత లేదు, మరొకసారి నాకు ఇచ్చిన అవకాశాన్ని బట్టి నీకు ఎంతో వందనాలు ప్రభు. మరి నా సొంత తలంపులు కాదు, నా సొంత మాటలు కాదు కంటని ప్రభు. మరి నా నోట నీ మాటలు ఉంచిండని ప్రభా, మీ బిడ్డలందరితో మాట్లాడండి. నాతో కూడా మీరు మాట్లాడుతురమని ప్రార్థిస్తూ, మా యొక్క హృదయాలను కదిలిస్తురమని ప్రార్థిస్తూ, యేసుక్రీస్తు అతి పరిశుద్ధమైన నామంలో అడిగి వేడుకొని పొందుకొని నాన్న తండ్రి. ఆమేన్. ద్వితీయోపదేశ కాండం 28వ అధ్యాయం 1 నుంచి 14 వచనాలు చూసుకుందాం. నీవు నీ దేవుడైన యెహోవా మాట శ్రద్ధగా విని నేడు నేను నీకు ఆజ్ఞాపించుచున్న ఆయన ఆజ్ఞలనన్నిటిని అనుసరించి నడుచుకొని ఎడల నీ దేవుడైన యెహోవా భూమి మీదనున్న సమస్త జనముల కంటే నిన్ను హెచ్చించును. అంటే మనం ఎన్నో సార్లు అనుకుంటాం కదా, దేవుడు వారిని అసలు ఎందుకు హెచ్చిస్తున్నాడు, నన్ను ఎందుకు హెచ్చిస్తలే, వారికంటే తక్కువగా నేను ఇంకా ఎక్కడున్నా, వారినేమో చాలా బాగా ఆశీర్వదిస్తున్నాడు దేవుడు, నన్ను ఎందుకు ఆశీర్వదిస్తలే అని చాలా సార్లు ఆ డౌట్ వచ్చింది నాకైతే. ఎవరికి వచ్చిందో రాలేదో తెలియదు కానీ చాలా సార్లు నేను అనుకున్నాను, అసలు వాళ్ళకి ఎందుకు మంచి మార్క్స్ వస్తాయి, నాకు ఎందుకు రావు, నేను ఇంకా ఎక్కడ తక్కువ ఉన్నా దేవుళ్ళు అని చెప్పేసి. అయితే ఇక్కడ దేవుడు ఏమని చెప్తున్నాడు ఫస్ట్ వర్స్ లోని, నీవు నీ దేవుడైన యెహోవా మాట శ్రద్ధగా విని ఏం చేయాలంట, శ్రద్ధగా వినాలంట. అలాగే నేడు నేను నీకు ఆజ్ఞాపించుచున్న ఆయన ఆజ్ఞలనన్నిటిని అనుసరించి నడుచుకొని ఎడల, ఆయన యొక్క మాటను శ్రద్ధగా వినాలంట. అవన్నీ మనము చాలా ఇంపార్టెంట్ గా తీసుకోవాలి. శ్రద్ధగా అనే వాటిని మనం ఏమనుకుంటామంటే, ఆయన యొక్క మాటను శ్రద్ధగా వినాలని ఉంది కానీ మనం దాన్ని చదువుతాం కానీ ఓకే ఆయన యొక్క మాటను వినాలని ఉంది కదా అని చెప్పేసి ఆయన యొక్క మాటను వినేవారిలాగానే మనం ఉంచున్నామేమో. అంటే దేవాని యొక్క మాటను వింటున్నావా అని ఎప్పుడైనా మనం పరీక్షించుకున్నామా దినం కదా. నిజంగా దేవుని యొక్క మాట వింటామా మనం? ఎన్నోసార్లు మనకి ఇష్టమైన దాన్నే మనం చేసుకునేలాగా ఉంటాం. మన యొక్క మాటనే వింటాం, దేవుడు చెప్పే మాటని ఇక్కడ వింటాం. శ్రద్ధగా వినాలంట. ఏదో విని ఏదో చేసినామంటే చేసినాం అన్నట్టు కాదు, నిజంగా మనస్ఫూర్తిగా విని, అబ్బా దేవుడు నాతో ఈ మాట మాట్లాడిండు కనుక దాన్ని శ్రద్ధగా వినే దానిలాగా ఉండాలి కదా అని చెప్పేసి ఆ యొక్క మాటను మనం శ్రద్ధగా తీసుకోవాలి. అంటే మన యొక్క సొంత మాటలన్నిటిని కూడా, మన సొంత తలంపులన్నిటిని కూడా పక్కన పెట్టి ఫస్ట్ దేవుని పని చేసేవారిలాగా ఉండాలి. శ్రద్ధగా వినాలంట. అప్పుడు శ్రద్ధగా వినంట తర్వాత ఆయన ఆజ్ఞాపించిన ఆజ్ఞలు ఏవైతే ఉన్నాయో మనందరికీ తెలుసు కదా ఆయన యొక్క ఆజ్ఞలు. సో ఆ ఆజ్ఞలను మనం అనుసరించే వారిలాగా ఉండాలి. అనుసరించే వారిలాగా ఉన్నప్పుడు అంట నీ దేవుడైన యెహోవా భూమి మీద సమస్త జనముల కంటే నిన్ను హెచ్చించును. అప్పుడు ఏం చేస్తాడంట దేవుడు, సమస్త జనముల కంటే కూడా హెచ్చిస్తాడంట. దేవునికి ప్రతిదీ సాధ్యమే. దావీదు మహారాజు ప్రార్థిస్తాడు కదా, దేవా నన్ను ఐశ్వర్యవంతుడిగా ఉంచొద్దు, పూర్గా కూడా ఉంచొద్దు. ఎందుకంటే ఐశ్వర్యవంతునిగా ఉన్నా, నేను పూర్గా ఉన్నా, నిన్ను దూషిస్తానేమో, నీ నామాన్ని దూషిస్తానేమో అన్న భయంతో. నిజంగా మనం ఎలా ఆశపడుతున్నాం ఈ దినాన? ఐశ్వర్యం కావాలని ఆశపడుతున్నామా, లేదంటే ఎలా ఆశపడుతున్నాం? నేను అందరికంటే హెచ్చింపు ఒక స్థాయిలో ఉండాలి, అందరికంటే పెద్ద స్థాయి కావాలి నాకు అని ఆశపడుతున్నామా, లేదంటే ఆత్మీయ స్థితిలో నీకు ఒక స్థాయి అంటూ కావాలి, నాకు ఈ స్థాయి కావాలి, నేను ఇలా అందరికి సువార్త ప్రకటించాలని ఆశపడుతున్నామా మన క్రైస్తవ జీవితాలుగా కదా. నిజంగా మనం క్రైస్తవులుగా ఏ ఆశ కలిగి ఉండాలి? ఆశలు చూసుకుంటే కూడా ఉంటాయి. ఆశ కలిగిన ప్రాణాన్ని దేవుడు తృప్తిపరుస్తానంటాడు కదా. సో నువ్వే ఆశపడుతున్నావు, దేవుడు నువ్వేది ఆశపడ్డా తీరుస్తాడు. కానీ మనం ఏం చేయాలంటే ప్రతిదీ దేవుని అడిగి చేయాలని చెప్పుకుంటాం కదా అనేక సార్లు. మనం ఆ ఆశ మనం ఏదైతే పడాలో అది కూడా దేవుణ్ణే అడగాలంట.
దేవా మనం దేని గురించి ఆశపడాలి అసలు? దేని గురించి ఆశపడాలి? నీకోసం ప్రయాసపడాలా? లేదంటే ఈ లోకంలో నాకొక మంచి పేరు కావాలని ఆశపడుతున్నామా మనం? అది కూడా దేవుని బిడ్డలుగా మనం దేవుణ్ణి అడిగే వారిలాగా ఉండాలి. కదా ఇక్కడ రెండవ వచనం చూసుకుంటే, నీవు నీ దేవుడైన యెహోవా మాట వినిన యెడల నీ దీవెనలన్నీయు నీ మీదికి ఈ దీవెనలన్నీయు నీ మీదికి వచ్చి నీకు ప్రాప్తించును. మనం ఎన్నోసార్లు అనుకుంటాం నాకు దీవెనలు వస్తలేవు, దీవెనలు వస్తలేవు. ఈ 3 పనులు చేస్తే మనకు దీవెనలు వచ్చేస్తాయి. ఏం చేయాలా? ఆయన మాట శ్రద్ధగా వినాలి. ఆయన ఆజ్ఞలను అనుసరించాలి. ఇంకా ఆయన మాట వినిన యెడల ఈ దీవెనలన్నీ నీ మీదికి వచ్చి నీకు ప్రాప్తించును. సో ఆయన మాటను వినేవారిలాగా ఉన్నప్పుడు ఆయన ఒక ఆశీర్వాదం, దీవెన అనేది మనకు వస్తది. ఎలా దీవిస్తాడు దేవుడు? నీవు పట్టణములో దీవింపబడదు, పొలములో దీవింపబడదు. పట్టణంలో దీవిస్తాడంట, పొలంలో కూడా దీవిస్తాడంట. అంటే మనం ఉంటున్న విలేజ్ లో దీవిస్తాడు, లేదంటే ఒక జాబ్ చేస్తున్నాం కావచ్చు అక్కడ దీవిస్తాడు. పొలములో ఇప్పుడు మేము వ్యవసాయం చేస్తారు మా యొక్క తల్లిదండ్రులు, అక్కడ దీవిస్తాడంట దేవుడు. అంటే ఆయన యొక్క మాట ఎంత ప్రీషియస్ మనం ఇక్కడ చూసుకోవచ్చు కదా. దేవుని యొక్క మాట చాలా అసలు ప్రత్యేకమైన, ఆయన యొక్క మాట చాలా అసలు వినాలంటే కూడా చాలా శక్తి కావాలి, ఏర్పరచబడి ఉండాలి కదా. సో అందుకే మనం ఆయన యొక్క మాటను వినేవారిలాగా, ఆయన యొక్క ఆజ్ఞలను అనుసరించే వారిలాగా ఉన్నప్పుడు ఆయన మనకు ఆశీర్వాదాలను అనుగ్రహిస్తాడు. మరి నిజంగా ఆశీర్వాదాల కొరకు ఈ దినాన దేవుని దగ్గరకు వస్తున్నామా? మనం సువార్త ప్రకటించేటప్పుడు ఎలాగూ ప్రకటిస్తున్నాం? దేవుని దగ్గరకు వస్తే నిన్ను ఆశీర్వదిస్తాడు, అది ఇస్తాడు, ఇది ఇస్తాడు అని చెప్తున్నామా? లేదంటే ఆయన సృష్టికర్త, నువ్వు రక్షింపబడతావు, ఒక దినాన చనిపోతే నిత్య నరకానికి వెళ్లకుండా ఆ పరలోక రాజ్యానికి వెళ్తావని. చాలా మంది అంటే తెలుసో తెలియకనో తెలియదు కానీ దేవుని దగ్గరకు వస్తే నేను ఆశీర్వదిస్తాడు, నీకు మంచి ఇల్లు ఇస్తాడు, మంచి పొలం ఇస్తాడు, మంచి ఆరోగ్యాన్ని ఇస్తాడు అని చెప్తారు. కానీ అది కాదు కదా. దేవుని చిత్తం ఏముందో ఇస్తుండొచ్చు, ఇవ్వకపోవచ్చు. ఇస్తే నువ్వు ఎక్కడ దేవుని నామాన్ని దూషిస్తావో, దేవునికి ఎక్కడ నా బిడ్డ నాకు ఎక్కడ దూరం అయిపోతుందో నేను ఇస్తే అని దేవుడు చాలా చింతిస్తూ ఉంటాడు కదా. మనం ఎప్పుడైతే దేవునిలో మనకు పూర్ణెస్ ఇచ్చినా, లేదంటే రిచ్ గా ఇచ్చిన, ఎప్పుడైతే దేవునిలో బలంగా ఉంటామని దేవునికి ఒక గట్టి నిర్ణయం ఎప్పుడైతే ఉంటుందో అప్పుడే దేవుడు మనకు ప్రతిదీ అనుగ్రహిస్తాడు. ఇప్పుడు మనం కొరింథీలో శ్రమల గురించి చూసుకుంటే గనక దేవుడు మనకు శ్రమలను ఎందుకు ఇస్తాడు? మనం తట్టుకోగలిగినంత మట్టుకే ఇస్తాడంట. అట్లనే కాకుండా ఇంకా వాక్యంలో ఏమంటది? ఆ శ్రమల నుండి తప్పించే మార్గం కూడా నేనే కలుగజేస్తాను అని చెప్తాడు దేవుడు. ఇక్కడ కూడా అంతే. నువ్వు దేవుని నామాన్ని ఎక్కడ దూషిస్తావో, నా బిడ్డ నాకు ఎక్కడ దూరం అయిపోతాదో అనే చింతతో దేవుడు మనకి ఇయ్యాడు కానీ ఇంకా వేరే విషయాలేం కాదు. ఇంకా దేవుడు మన మీద ఏం పగకోడు. దేవుడు పక్షపాతి కాడు. దేవుడు అందరిని సమానంగా చూసే దేవుడు, అందరిని సమానంగా ఆశీర్వదిస్తాడు కూడా. కానీ దేవుని దగ్గర నువ్వెలా ఉంటున్నావు? మరి వాళ్ళని ఆశీర్వదిస్తున్నావు, దేవా నన్నెందుకు ఆశీర్వదిస్తలే అంటే వాళ్ళు ఎలా ఉంటున్నారు దేవుని దగ్గర? వాళ్ళ వ్యక్తిగత స్థితి మనకేం తెలుసు కదా. మన వ్యక్తిగత ప్రార్థన జీవితం, మన వ్యక్తిగత జీవితం మనకు తెలుసు. సో దేవుడు మనల్ని ఎలా ఆశీర్వదిస్తున్నాడు కూడా మనకు తెలుసు. ఆయన మాటను శ్రద్ధగా విన్నప్పుడే నిన్ను బహుగా ఆశీర్వదిస్తాడు. నువ్వు దేవునిలో నుండి ఎప్పుడైతే తొలగిపోవన్న గట్టి నిర్ణయం దేవునికి ఎప్పుడైతే ఉంటుందో అప్పుడు దేవుడు ఖచ్చితంగా ఆశీర్వదిస్తాడు. అలాగే నీ గర్భఫలము, నీ భూఫలము, నీ పశువుల మందలు, నీ దుక్కిటెద్దులు, నీ గొర్రె మేకల మందలు దీవింపబడును. నీ గంపయు పిండి పిసుకు నీ తొట్టియు దీవింపబడును. ప్రతిదీ దీవిస్తాడంట. యోబు గారికి అన్ని కోల్పోయినప్పుడు ఇంకా రెండంతలుగా దీవిస్తూ వచ్చాడు కదా. అంటే ఇప్పుడు యెహోవా ఇచ్చెను, యెహోవా తీసుకొని అని చెప్తూ వచ్చాడు యోబు. అట్లనే మనం కూడా చెప్పేవారిలాగా ఉండాలి. ఒకవేళ దీవించి మళ్ళీ తిరిగి అన్ని తీసుకుంటే మానవ స్వభావం ఎలా ఉంటదంటే, అసలు ఎందుకు దీవించిండు మరి అట్లాంటి దేవుడు, అన్ని తీసుకునే దేవుడు ఎందుకు దీవించిండు అనే ప్రశ్నిస్తాం మనం. దేవుడు నిజంగా పరీక్షించుకుందాం. ఒకవేళ అదే స్థితిలో కనుక మనం ఉంటే మనం యోబులాగా అంటామా, లేదంటే దేవునికి రివర్స్ ప్రశ్నించే వారిలాగా ఉన్నామా?
ప్రతిదీ దీవిస్తాడంట దేవుడు. పరీక్షిస్తాడు దేవుడు. దీవెనలో కూడా పరీక్షిస్తాడు దేవుడు. నీ గంపయు పిండి పిసుకు నీ తొట్టియు దీవింపబడును. నీవు లోపలికి వచ్చినప్పుడు దీవింపబడదు, వెలుపలికి వెళ్ళునప్పుడు దీవింపబడదు. నీ మీద పడు నీ శత్రువులను యెహోవా నీ ఎదుట హతమగునట్లు చేయును. వారొక త్రోవను నీ మీదికి బయలుదేరి వచ్చి 7 త్రోవల నీ ఎదుట నుండి పారిపోతురు. అంటే నేను చిన్న ఉన్నప్పుడు వాక్యం చదువుకుంటప్పుడు ఏం చేసేదానంటే ఈ అధ్యాయం అంతా చదివినా కూడా ఈ ముందున్న వర్సెస్ ఏవి చూడకపోయేదాన్ని. ఈ 7వ వచనం ఏదైతుందో నీ మీద పడు నీ శత్రువులను యెహోవా నీ ఎదుట నుండి హతమగునట్లు చేయును. ఇదొకటి అమ్మా దేవుడు నా మీదకి ఎవ్వరు శత్రువులు వచ్చినా కానీ వారిని హతం చేసేస్తాడంట ఆ కథం. అదొక్కటే చూసేదాన్ని నిజంగా. అంటే పెద్దగైన కొద్దీ జ్ఞానం వచ్చిన కొద్దీ అంత వాక్యాన్ని చదివిన కొద్దీ అనుభవ జ్ఞానం వచ్చింది కానీ ఇప్పుడు కనుక మనం మాట వినకపోయినా కానీ ఆయన యొక్క మాటను శ్రద్ధగా వినకపోయినా ఆయన ఆజ్ఞలను మనం అనుసరించకపోయినా గాని ఇది చెయ్యడు మన జీవితంలో దేవుడు. ఇంకా 15వ వచనం నుంచి ఉంటది. మనల్ని ఎంత ఆశీర్వదిస్తాడో దేవుడు, మనం ఆయన యొక్క మాటను వినకపోతే ఆ దీవెనలన్నీ కూడా మనలోంచి తీసివేస్తాడు. మనకే దీవెన కూడా మనకు రాదు మనం ఆయన యొక్క మాటను వినకపోతే. నిజంగా ఆయన యొక్క కృప మనతో పాటు ఉంది కాబట్టి ఇంతవరకు కూడా ప్రతి ఒక్కరము ఈ స్థితిలో ఉంటూ వస్తున్నాం. ఆయన యొక్క కృపను ఆయన యొక్క తోడే మనతో లేకపోతే ఎలా ఉంటది కదా. సో అందుకే ఇంకా 8వ వచనంలో చూసుకుంటే నీ కోట్లలోనూ నీవు చేయు ప్రయత్నములన్నిటిలోనూ నీకు దీవెన కలుగునట్లు యెహోవా ఆజ్ఞాపించును. నీ దేవుడైన యెహోవా నీకు ఇచ్చుచున్న దేశంలో ఆయన నిన్ను ఆశీర్వదించును. నీవు నీ దేవుడైన యెహోవా ఆజ్ఞలను అనుసరించి ఆయన మార్గములలో నడుచుకొని ఎడల యెహోవా నీకు ప్రమాణం చేయునట్లు ఆయన తన ప్రతిష్ఠిత జనముగా నిన్ను స్థాపించును. ఇంకా ఆశీర్వాదం కాకుండా దీవెన కాకుండా ఏమని చెప్తున్నాడు? ప్రతిష్ఠిత జనముగా స్థాపిస్తాడంట ఆయన ఏర్పరచుకున్న రాజ్యంలో కదా. ఇంకా ఇన్ని చెప్తున్నాడు. అబ్బా కొన్నిసార్లు ఏమనుకుంటామండి, నిర్ణయం తీసుకున్నప్పుడు ఆయన మాట వినడం, ఆయన యొక్క ఆజ్ఞలను అనుసరించడం, చిన్న ఈ 2 పనులే కదా చేసేయగలుగుతా అనుకున్నాం. కానీ ముందుకు వెళ్ళిన కొద్దీ మనకు టఫ్ అయిపోతుంది అది కదా. నిజంగా ఆ యొక్క సహాయాన్ని కూడా మనం దేవుని దగ్గర నుంచే పొందుకోవాలి. దేవా నీ మాట వినడం నా వల్ల అయితలేదు, నీ యొక్క ఆజ్ఞలను అనుసరించడం నా వల్ల అయితలేదు, మరి నేను ఏం చేయాలి? వాటిని అనుసరించే శక్తిని కూడా మనం దేవుని దగ్గర నుంచే పొందుకోవాలి. నిజంగా మన యొక్క మానవులంగా మనకి ఏ శక్తి కూడా ఉండదు. దేవుడు ఆ దినాన ఆదామవ్వలకి అన్ని స్వాతంత్రాలు ఇస్తూ వచ్చాడు కదా. ఒక పులి వాళ్ళ దగ్గరకు వచ్చినా గానీ వెనకకు తిరిగి వెళ్ళిపో అంటే వెళ్ళిపోతుంది. మరి మనం కూడా మనుషులమే కదా, మరి మనం చెప్తే ఎందుకు ఒక చిన్న పాము మన దగ్గరకు వచ్చినా గానీ వెళ్ళిపోదు కదా. అయితే మన చర్చ్ లో అంకుల్ వేరే వాళ్ళ సాక్ష్యం చెప్తూ వచ్చిండు. వాళ్ళు కొండ ప్రాంతాలలో సేవ చేస్తున్నారంట అంకుల్ ఆంటీ. అంకుల్ బయటకు వెళ్తూ వచ్చాడంట ఇలానే సేవకి. అయితే ఆంటీ బియ్యం చెరుక్కుంటుందంట. పెద్ద పులి వచ్చిందంట గుడిసెలకి. అప్పుడే నా దేవుడు సర్వశక్తి గల దేవుడు కదా, నేను ఎందుకు భయపడాలని ఒక థాట్ వచ్చి ఏసు నామంలో నువ్వు వెళ్ళిపోనగానే ఆ పులి నిజంగా ఎలా అయితే వచ్చిందో అట్లనే తిరిగి వెళ్ళిపోయిందంట. ఆ యొక్క విశ్వాసం మనలో ఉందా? ఎప్పుడు మనం ఆశీర్వాదాల గురించే చూసుకుంటున్నామా? మనకి ఆశీర్వాదాలు దేవుడిని అడుగుతున్నాం, అసలు మనకి ఎందుకు వస్తలేవు? మరి నేను ఇంత ప్రయాసపడుతున్నా కదా, నన్ను ఎందుకు తీస్తాడు దేవుడు? నన్ను ఎందుకు ఆశీర్వదించడం లేదు? ఇంకా ఎక్కడ నా పాయింట్ ఆఫ్ వ్యూ ఇంకెక్కడ మిస్ అవుతుంది? నేను ఎక్కడ మిస్టేక్ చేస్తున్నా అని చెప్పేసి మనం ఈ దినాన చూసుకుంటే ఆయన యొక్క మాట వింటలేం, మనం ఆయన యొక్క ఆజ్ఞలను అనుసరిస్తలేం. ఎలా ఆశీర్వదిస్తాడు దేవుడు కదా. ఇంకా మరియు యెహోవా నీకిచ్చేదనని నీ పితరులతో ప్రమాణం చేసిన దేశము యెహోవా నీ గర్భఫల విషయంలోను నీ పశువుల విషయంలోను నీ నేల పంట విషయంలోను నీకు సమృద్ధిగా మేలు కలుగజేయును. యెహోవా నీ దేశం మీద వర్షము దాని కాలమందు కురిపించుటకును నీవు చేయు కార్యములంతటిని ఆశీర్వదించుటకును ఆకాశమును తన మంచి ధననిధి తెరచును. నీవు అనేక జనములకు అప్పిచ్చేదో కానీ అప్పు చేయవు.
నేడు నేను మీకు ఆజ్ఞాపించు మాటలన్నిటిలో దేని విషయంలోనూ కుడికి గాని ఎడమకు గాని తొలగి అన్యుల దేవతలకు అనుసరింపకయు వాటిని పూజింపకయు నున్న ఎడల నీవు అనుసరించి నడుచుకొనవలెనని నేడు నేను నీకు ఆజ్ఞాపించుతున్న నీ దేవుడైన యెహోవా ఆజ్ఞలను విని వాటిని అనుసరించి గైకొని నేడల యెహోవా నిన్ను తలగా నియమించును గాని తోకగా నియమింపడు. నీవు పైవాడువుగా నుండు గాని క్రింది వాడువుగా నుండవు అని చెప్తున్నాడు దేవుడు. ఏం చేయాలంటే ఇంకా నేను మీకు ఆజ్ఞ 13వ వచనం, దేని విషయంలో కుడికి గాని ఎడమక గాను తొలగద్దంట. ప్రతి విషయంలో కూడా కుడికి తొలగద్దు, ఎడమకి తొలగద్దు. అంటే దేవుడు ఏ మాట అయితే చెప్తాడో ఆ మాటను కరెక్ట్ గా ఫాలో అవుతూ ఉండాలి. కొంచెం ఇటు పోవద్దు, కొంచెం ఇటు పోవద్దు. అంటే కుడికి మాట తప్పద్దు, ఎడమకు మాట తప్పద్దు. మాట తప్పితే ఒకవేళ మాట తప్పినమని మనం తెలిసి తప్పద్దు కదా. దేవుడు ఆల్రెడీ ఇక్కడ చెప్తున్నాడు కదా తొలగద్దు అని చెప్పేసి. సో తొలగకుండా మనం ఉండాలి. అది మానవులతో కాదు, ఎలా అయినా ఆయన మాటను కాన్స్టాంట్ గా విని తొలగకుండా ఉండడం. కానీ దేవుని యొక్క సహాయాన్ని మనం తీసుకునే వారిలాగా ఉండాలి. ఇంకా 14వ వచనంలో ఏమని చెప్తున్నాడు, అన్యుల దేవతలకు అనుసరింపకయు వాటిని పూజింపకయు నున్న ఎడల నీవు అనుసరించి నడుచుకొనవలెనని నేడు నేను నీకు ఆజ్ఞాపించున్న నీ దేవుడైన యెహోవా ఆజ్ఞలను విని వాటిని అనుసరించి గైకొని ఎడల. అన్య దేవతలనంట పూజించద్దాం. దేవతలు అంటే విగ్రహం అంటే మనకు తెలుసు కదా అందరికి. మనం ఎక్కువగా దేన్నైతే ప్రేమిస్తామో అదే మన జీవితంలో విగ్రహం. ఈ దినాలలో కామన్ గా మన మొబైలే మనకి విగ్రహం. లేదంటే మన యొక్క తల్లిదండ్రులను ప్రేమించిన, స్నేహితులను ప్రేమించిన వాళ్ళే విగ్రహం. సో అన్య దేవతలను విగ్రహాలను విడిచిపెట్టమంటున్నాడు దేవుడు. వాటిని విడిచిపెట్టి శాశ్వతమైన ప్రేమతో దేవుడు మనల్ని ప్రేమిస్తున్నాడు కదా. మనం ఒక చిన్న విషయాన్ని కూడా మనం శాశ్వతంగా మర్చిపోలేము అసలు. మన జీవితంలో ఏదైతే మన దేవుని దగ్గరకు వెళ్ళడానికి ఏదైతే మనకు ఆటంకంగా ఉంటుందో దాన్ని కూడా విడిచిపెట్టలేని స్థితిలో ఉన్నాం మనం ఈరోజు. సాతాన్ అంతా లొంగ తీసేసుకుంటున్నాడు మనల్ని కదా. సో వాటిని విడిచిపెట్టి నువ్వు నా దగ్గరకు వస్తే నేను తలగా నియమిస్తా, పైవాడుగా ఉంచుతా అని చెప్తున్నాడు దేవుడు. ఇంకా మనం ఇప్పటిదాకా ఆశీర్వాదాలు చదువుకుంటూ వచ్చాం కదా. ఈ కిందంతా కూడా మనం దేవుని మాట వినకపోతే ఏమైతుందో అని చెప్పేసి ఉంటది. ఇంకా అలాగే ఆజ్ఞలను అనుసరించాలి అని చెప్తున్నాం కదా. సో ఒక్క ఆజ్ఞని మనం చూసుకుందాం. మత్తయి సువార్త 5వ అధ్యాయం 43 నుంచి 48 వరకు చూసుకుందాం. మత్తయి సువార్త 5వ అధ్యాయం 43 నుంచి 48 వరకు. ఇందులో కూడా 46 వర్స్ లో ఒక క్వశ్చన్ మార్క్ ఉంటది. అక్కడ అంటే మనల్ని మనం పరీక్షించుకోవాలి. ఎందుకు ఆశీర్వదిస్తలేడు దేవుడు అంటే, నేను ఇది చేస్తలేను, ఆయన మాట శ్రద్ధగా వినట్లేదు, ఆయన ఆజ్ఞలను అనుసరించట్లేదు, అందుకే ఆయన దీవించట్లేదు. ఇది ఒక పాయింట్. సో నీ పొరుగు వారిని ప్రేమించి నీ శత్రువును ద్వేషించుమని చెప్పబడిన మాట మీరు విన్నారు కదా. నేను మీతో చెప్పినదేమనగా మీరు పరలోకమందున్న మీ తండ్రికి కుమారులై యుండునట్లు మీ శత్రువులను ప్రేమించుడి, మిమ్మల్ని హింసించు వారి కొరకు ప్రార్థన చేయుడి. ఏమని చెప్తున్నాడు? నీ పొరుగు వారిని ప్రేమించుడి. మనల్ని శపించే వారిని దేవుడు ఏమని చెప్తాడు? నిన్ను ఎవరైతే శపిస్తారో వారిని దీవించు అని చెప్తాడు కదా. నిజంగా దీవించే వారిలాగా ఉన్నాము మనం కదా. నేను మీతో చెప్పినది ఏమనగా మీరు పరలోకమందున్న మీ తండ్రికి కుమారులై ఉండునట్లు మీ శత్రువులను ప్రేమించుడి. ఆయనకు కుమారులుగా ఉండాలంటే ఏం చేయాలంట? ఆయన యొక్క శత్రువులని ప్రేమించాలంట. దేవుడే మనం ఎన్ని తప్పులు చేసినా, మనం ఎన్ని నరహత్యలు చేసినా, ఎగ్జాంపుల్ గా చూసుకుంటే అట్లా ఎన్ని తప్పులు చేసినా అసలు క్షమించే స్థితిలో ఉండకపోయినా కానీ క్షమించి ఆయన దగ్గర తీసుకుంటున్నాడు కదా. మరి ఇంకెన్ని రోజులు మనం విశ్వాసులాగా ఉందాం? ఎప్పుడు శిష్యులుగా మారుతాం? మరి మన దాసుల గురించి చెప్పుకున్నాం కదా. ఇంకెన్ని రోజులు మరి విశ్వాస జీవితం మనది? శిష్యులుగా ఎప్పుడు ఉంటాం మరి? ఇంకా
శిష్యువుగా అంటే దేవుడు నిజంగా దేవుడి హృదయం కలిగి ఉండాలి ఇంకా కదా. దేవుని హృదయం కలిగి ఉండాలి. ఏమంట దేవుని ఆ, మీ శత్రువులను ప్రేమించకపోతే ఇక్కడ మనం అబ్జర్వ్ చేసుకుంటే మీ తండ్రికి కుమార్తెలు యుండునట్లు మనం ఆయన కుమార్తెలుగా ఉండాలంటే మన యొక్క శత్రువులను ప్రేమించాలి. మిమ్మల్ని హింసించి వారి కొరకు ప్రార్థన చేయుడి. ఆయన చెడ్డవారి మీదను మంచివారి మీదను తన సూర్యుని ఉదయింపజేయును. నీతిమంతుల మీదను అనీతిమంతుల మీదను వర్షం కురిపించును. అంటే దేవుడు అందరినీ ఈక్వల్ గా చూస్తాను అని చెప్తున్నాడు. అందరికీ సూర్యుడిని కలుగజేస్తా, అందరికి వర్షాన్ని కురిపిస్తా. అంటే దేవుడు అందరిని ప్రేమిస్తున్నాడు. మన శత్రువులను ప్రేమిస్తాడు, మనల్ని ప్రేమిస్తాడు. మరి నిజంగా దేవుని యొక్క హృదయం కలిగి ఉంటే మనం మనల్ని దూషించే వారిని, మన యొక్క శత్రువులను కూడా మనం ప్రేమించే వారిలా ఉండాలి. ఆయన ఆయన యొక్క కుమారులుగా కుమార్తెలుగా ఉండాలంటే ఆయన యొక్క ప్రేమను మన శత్రువులకి ఇతరులకు కనిపరిచే బిడ్డలుగా మనం ఉండాలి. ఇంకా 46 వర్స్ లో చూసుకుంటే మీరు మిమ్మల్ని ప్రేమించే వారిని ప్రేమించిన ఎడల మీకేమి ఫలము కలుగును. ఇక్కడ కూడా మన ఆశీర్వాదాన్ని కోల్పోతున్నాం మనం కదా. మనల్ని ప్రేమించే వారిని ప్రేమిస్తే దేవుడు ఏం ఆశీర్వదించాడు. మనల్ని ఎవరైతే దూషిస్తారో, మన శత్రువులకు ఎవరైతే ఉంటారో వారిని కూడా ప్రేమించాలంట. అప్పుడు మనకు ఫలం కలుగుతుందంట. మనల్ని మనమే క్వశ్చన్ వేసుకోవాలి ఆ క్వశ్చన్ మార్క్ దగ్గర. అవును కదా, నేను వాళ్ళని ప్రేమిస్తలేదు అందుకే నాకు ఫలం కలుగుతలేదు అని చెప్పేసి. 47 వరకు చూసుకుంటే మీ సహోదరులకు మాత్రము వందనము చేసిన ఎడల మీరు ఎక్కడ చేయుచున్నదేమి. ఇప్పుడు నీతో మాట్లాడే వారికి నీ యొక్క సహోదరులతోనే మాట్లాడి వందనం చేస్తే మీరు ఎక్కడ చేసినా అంతే కదా. ఎప్పుడైతే నీ శత్రువులను నీ యొక్క నిన్ను ఎవరైతే దూషించారో వారిని ప్రేమించినప్పుడే దేవుడు మనల్ని ఆశీర్వదించే వారిలాగా ఉన్నారు. అన్ని జనులను అలాగే చేయుచున్నారు కదా. మరి దేవుని నమ్ముకొని వారు కూడా అట్లానే చేస్తున్నారు. వారికి నీకేమి తేడా? ప్రత్యేకత ఏం లేదు అక్కడ. నేను దేవుడిని నమ్ముకున్నాను, దేవుని బిడ్డను, నేను ప్రత్యేకమైన బిడ్డనని చెప్పుకోవడానికి మనకు అర్హత లేదు అక్కడ. ఎందుకంటే అన్యజనులు ఎలాగైతే ఉంటున్నారో మనం కూడా అట్లానే ఉంటున్నాం కదా. మీ మీ పరలోకపు తండ్రి పరిపూర్ణుడు కనుక మీరును పరిపూర్ణుడుగా ఉండేదారు. మనం ఎలా ఉండాలంట? మన యొక్క పరలోకపు తండ్రి పరిపూర్ణుడు కనుక మనం కూడా పరిపూర్ణులుగా ఉండాలంట. మనము ఇప్పటిదాకా చెప్పుకున్న వాక్యాన్ని దేవుడు విని సంతోషిస్తాడు, కానీ సాతాను హృదయంలో అనుకుంటుండొచ్చు మీరు ఇంత వాక్యాన్ని చెప్పుకున్నా మరలా చేసే పనే చేస్తారు. ఎట్లయినా దేవుని మాట వినరు, మళ్ళా ఆజ్ఞలను అనుసరించడం విషయంలో తప్పిపోతారని. ఒకవేళ ఇప్పుడే సాతాను ఆలోచనతో ఉంటే కనుక మనం సాతానికి సవాల్ విసిరి ఉండాలి. ఇలా సాతాను ఇప్పుడు నువ్వు ఇట్లా అనుకుంటున్నావు కావచ్చు, కానీ నేను నిజంగా దేవుడు ఈ దినాన ఇప్పుడు ఏదైతే మాటలు చెప్పిండో ఆ మాటల ప్రకారం ఉంటా నేను ఖచ్చితంగా అని. సో సాతానుకు వ్యతిరేకంగా ఉండాలి మనం. దేవుని మహిమపరిచేటట్టు, దేవుని సంతోషపెట్టే బిడ్డలాగా ఉండాలి. ఒకవేళ ఆ మాటను కనుక మనం వినకపోతే సాతాను సంతోషిస్తాడు, దేవుడు దుఃఖిస్తాడు కదా, అయ్యో నా బిడ్డ మనగా తప్పిపోయిందని. కానీ దేవుడు ఎప్పుడు కూడా కోప్పడాడు. సో అట్టి విధంగా మనం ఉండాలి. మనం ఫలం పొందుకోవాలంటే ఆయన యొక్క మాటలను, ఆయన యొక్క ఆజ్ఞలను అనుసరించే వారిలాగా, ఆయన మన యొక్క శత్రువులను మనం దూషించే వారిని ప్రేమించే వారిలాగా ఉండాలి. ఈ చిన్ని వాక్యం దేవుడు దీవించును గాక. ప్రైజ్ ది లార్డ్ అందరూ. ప్రైజ్ ది లార్డ్ అమ్మా.